రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఫైర్ అయ్యారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. కోసాలపై భూమన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. భూమనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో కోరుతానని జ్యోతుల నెహ్రూ తెలిపారు. దేవుడు పూజకు ఉపయోగించుకోవడం కోసం వీటన్నిటినీ కూడా తిరుమలలో పెట్టారు. అదే రకంగా ఒట్టిపోయినటువంటి వాటిని ఎదకొచ్చేటటువంటి వాటిని పలమనేరులో పెట్టారు. పలమనేరులో పెట్టడానికి అక్కడ భూసేకరణ ఎక్కువ ఉంది. అలాగే వయోవృద్ధులు ముసలి అయిపోయినటువంటి వాటిని ఏమైనా రుగ్మతలతోటి జబ్బులతో ఉన్నటువంటి వాటిని వీటన్నిటిని తమ్మయ్య పాలనలో పెడతారు. ఇక్కడ యావరేజ్ను చూసుకుంటే నువ్వు చైర్మన్గా ఉన్న దగ్గర నుంచి ఇయ్యాలకి లెక్క చెప్తున్నాను. నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, నీ లెక్క ఒకసారి చూసుకో. ఛాలెంజ్ అంటే నేను వెళ్తాను నిన్నట్లా పారిపోవడం కాదు. లెక్కల్లోకి వెళ్దాం. యావరేజ్ నెలకు 12 పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 3 గోశాలలో కూడా. ఎందుకంటే లైవ్ స్టాక్ అది పిల్ల పుడుతుంది, అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు. అది మనం గ్రామాల్లో మన ఇళ్ళ దగ్గర చూసుకోవట్లేదా? ఏంటది, దానికి ఏదో తేడా వస్తే చనిపోతుంది. అలాగే ముసలిది అవుతుంది, చనిపోద్ది, జబ్బు చేస్తుంది, సీజనల్ జబ్బులు వస్తాయి. వాటికి గాళ్ళు అంటారు, నోటు గాళ్ళు అంటారు, కాళ్ళకు గాళ్ళు అంటారు. అసలు ఇవన్నీ కరుణాకర్ రెడ్డికి తెలుసా? ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే 12 చనిపోతున్నాయి. పుట్టిని ఎవరైనా దానం ఇచ్చిని ఇవన్నీ చూసుకుంటే నెలకు 15 పెరుగుతున్నాయి. నీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే. యావరేజ్ చూసుకుంటే ఒకరోజు ఎక్కువ అవ్వచ్చు, ఒకరోజు తక్కువ అవ్వచ్చు. నువ్వు 2 దఫాలు చైర్మన్గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ 3 నెలల్లో చూసుకుంటే 42 చనిపోయినటువంటి పరిస్థితి. అదే రేంజ్లో 3-15 45 పుట్టినటువంటి పరిస్థితి. పుట్టినటువంటి వచ్చినటువంటి